అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చేయబోతున్నాం. నమ్మండి, మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒకే ఒక్క వాక్యం గురించి, కాని దాని అర్థం మాత్రం మహాసముద్రమంత లోతైనది. మానవ సంబంధాలు, సమాజంలో ఐక్యత అనేవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ఈ చిన్న వాక్యం మనకు చెప్తుంది. మనం సాధారణంగా పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటాం కదా, కాని కొన్నిసార్లు ఒక చిన్న లైన్ మొత్తం జీవిత సత్యాన్నే మన కళ్లముందుంచుతుంది. ఈనాటి మన విశ్లేషణ సరిగ్గా అలాంటిదే. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆ మూలవాక్యమేంటో చూద్దాం. ఒక్కసారి నెమ్మదిగా దానిలోని బరువును అర్థం చేసుకుంటూ వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఇది కీర్తనలు 133 1వ వచనం. ఈరోజు మన విశ్లేషణ అంతటికీ ఇదే ఆధారం. వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. కేవలం కొన్ని పదాలలోనే మనుషులు ఎలా కలిసి బతకాలి అనే సత్యాన్ని ఇదే ఆవిష్కరిస్తుంది. ఇందులో వాడిన ప్రతి పదం ఊరికే అలా రాసింది కాదు, చాలా ఉద్దేశపూర్వకంగా ఒక లోతైన భావాన్ని చెప్పడానికి ఎంచుకున్నది. అదేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ చిన్న వాక్యం సమాజంలో మనం ఎలా జీవించాలి అనేదానికి సంబంధించి ఎంత పెద్ద విజన్ను ఇస్తుందో మనం గమనించాలి. ఇది కేవలం ఏదో ఒక ఐడియాలజీ గురించి చెప్పడం లేదు. భవిష్యత్తులో మన సమాజం ఎలా ఉండాలి అనేదానిపై ఒక క్లియర్ పిక్చర్ని ఇస్తుంది. ఎప్పుడు గొడవలు, విడిపోవడాలు కామన్ అయిపోయిన ఈ రోజుల్లో ఐక్యత గురించి ఇంత స్పష్టమైన లక్ష్యాన్ని సెట్ చేయడం నిజంగా గ్రేట్ కదా. ఇందులో ఉన్న ప్రతి పదం వెనక ఒక గొప్ప మీనింగ్ ఉంది. ముందుగా అసలు పునాది అయిన సహోదరులు అనే పదాన్ని తీసుకుందాం. ఇక్కడ సహోదరులు అంటే ఊరికే సోషల్ మీడియాలో హాయ్ బాయ్ చెప్పుకునే పరిచయాలు కాదు సుమా. ఇది వ్యక్తుల మధ్య ఉండే అత్యంత లోతైన బంధం. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఒకే ఫ్యామిలీలా ఫీల్ అయ్యే ఆత్మీయత ఇది. మనం కేవలం పరిచేస్తులుగా కాకుండా కష్టాల్లో ఒకరికొకరు సపోర్ట్గా నిలబడే స్థాయికి ఈ పదం మనల్ని తీసుకెళ్తుంది. ఇలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటేనే కదా ఎలాంటి కష్టాలొచ్చినా ఆ బంధం నిలబడేది. సరే, మరి ఈ సహోదరులు ఏం చెయ్యాలి? నివసించుట. ఇక్కడ నివసించడమంటే ఏదో ఒకే అపార్ట్మెంట్లో ఎవరి ఫ్లాటులో వాళ్లు సైలెంట్గా ఉండటం కాదు. ఇది చాలా యాక్టివ్గా, నిరంతరం జరిగే ప్రాసెస్. ఒకరితో ఒకరు జీవితాలను పంచుకుంటూ ఒక ఉమ్మడి ప్రయాణం చేయడమన్నమాట. ఇది అప్పుడప్పుడు జరిగే ఈవెంట్ కాదు, ప్రతిరోజూ జరగాల్సిన ఒక సజీవ ప్రక్రియ. సహోదరభావం అనేది కేవలం మాటల్లో ఉంటే సరిపోదు, ఆచరణలో ఉండాలని ఈ పదం మనకు చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. ఇప్పుడు మనం వ్యక్తుల నుంచే వాళ్ల యాక్షన్స్ వైపొస్తున్నాం. నిజమైన సహోదరభావమంటే ఏంటో ఇది పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తుంది. సహోదరులుగా ఉండటం, కలిసి నివసించడం అనేది బేసిక్ అయితే, ఆ బంధం బాగా వర్ధిల్లడానికి ఒక స్పెషల్ కండిషన్ అవసరం. మరి ఆ కండిషన్ ఏంటి? ఇక్కడే ఈ వాక్యం తన అసలైన సీక్రెట్ను బయటపెడుతుంది. ఎందుకంటే ఏదీ దానంతటదే జరిగిపోదు కదా, దానికొక ప్రత్యేకమైన గుణం తోడవ్వాలి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది, అదే ఐక్యత. సాధారణంగా కలిసి ఉండటాన్ని ఈ ఒక్క పదం ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో చూడండి. ఐక్యత అంటే పూర్తి సామరస్యంతో, ఒకే లక్ష్యంతో కలిసి బతకడం. మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు ఉండటం చాలా కామన్ కదా, కాని ఆ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఒకే మైండ్సెట్తో ముందుకు సాగడమే రియల్ యూనిటీ. ఇది కలిసి బతకడాన్ని ఏదో రొటీన్ లైఫ్లా కాకుండా ఒక పవిత్రమైన అనుభవంగా మార్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. ఈ ఐక్యతని కొలవడానికి 2 అద్భుతమైన కాని విభిన్నమైన పదాలు వాడారు. ఒకవైపు ప్రాక్టికల్ లైఫ్లో అది మనకిచ్చే బెనిఫిట్, మరోవైపు మన మనసుకు అది కలిగించే ఆనందం. ఈ 2 యాంగిల్స్ కలిసినప్పుడే ఆ బంధానికి అసలైన పరిపూర్ణత వస్తుంది. ఇంతకీ ఆ 2 పదాలేంటనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అందులో మొదటి పదం మేలు. మేలు అంటే ఏంటి? మనకు జరిగే ప్రాక్టికల్ బెనిఫిట్, నైతిక బాధ్యత. అంటే ఒక సొసైటీ ఐక్యతతో ఉంటే ఏమవుతుంది? పీస్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ కూడా ఉంటుంది కదా. ఇది లాజికల్గా కూడా చాలా కరెక్ట్. యూనిటీ వల్ల మన కంటికి కనిపించే మొట్టమొదటి రియల్ లాభం ఈ ప్రాక్టికల్ మేలు మాత్రమే. ఇది ఖచ్చితంగా జరిగితీరుతుంది. ఇక రెండో పదం మనోహరము. నాకైతే ఈ పదం వింటుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక డ్యూటీ కాదు, అదొక బ్యూటిఫుల్ ఆర్ట్ లాంటిది. మేలు అనేది మన బుర్రకు సంబంధించినదైతే, మనోహరము అనేది నేరుగా మన హృదయానికి సంబంధించినది. మనుషులందరూ ఐక్యతతో కలిసి ఉంటే ఆ ఫీలింగ్ ఎంత అందంగా, ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఆ ఫీలింగ్ను ఈ పదం ఎంతో అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో
ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఐక్యత అనేది ఏదో బలవంతంగా చేసే పని కాదు. ఒకవైపు ఇది నైతికంగా మేలు చేస్తూ సొసైటీని స్ట్రాంగ్ చేస్తుంది, మరోవైపు మనసుకు అత్యంత మనోహరమైన ఫీలింగ్ ఇస్తుంది. ప్రాక్టికల్ బాధ్యత, ఎమోషనల్ ఆనందం, ఈ రెండింటి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటేనే అది నిజమైన ఐక్యత అవుతుంది. ఈ రెండు పిల్లర్స్ మీదే సామరస్యం నిలబడి ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మనం ఒక్కో పదాన్ని మైక్రోస్కోప్ పెట్టి చూసినట్లు విడదీసి చూశాం కదా. ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గి ఈ మొత్తం చిత్రాన్ని ఒకే ఫ్రేమ్లో చూద్దాం. పదాల అర్థాలను దాటి ఇదొక లైఫ్ స్టైల్గా ఎలా మారుతుందో గమనించాలి. సహోదరభావం, కలిసి నివసించటం, ఐక్యత, మేలు, మనోహరము ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? మానవ సంబంధాలకు సంబంధించి ఒక అద్భుతమైన సింఫనీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఈ మొత్తం కాన్సెప్ట్లో దాగి ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో రివైజ్ చేసుకుందాం. ఫస్ట్, జీవితాన్ని పంచుకోవడం. సెకండ్, ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ లాంటి బంధం. థర్డ్, సొసైటీకి ఉపయోగపడే ప్రాక్టికల్ మంచితనం. అండ్ ఫోర్త్, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అందమైన ఆనందం. ఈ నాలుగు ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యాయో చూశారా? ఒక్కొక్కరు విడిగా ఉండే మనుషులను ఒక పర్ఫెక్ట్ సొసైటీగా ఎలా మార్చాలో ఈ ఎలిమెంట్స్ మనకు క్లియర్గా చెప్తున్నాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, సహోదరులు ఐక్యతతో కలిసి జీవించినప్పుడు అది అటు ప్రాక్టికల్గా సొసైటీకి మేలు చేస్తుంది, ఇటు ఎమోషనల్గా మనస్కు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన వాక్యం యొక్క టోటల్ సారాంశం ఇదే. ఐక్యత అనేది కేవలం మన అవసరం కోసం కాదు, అదొక ఆధ్యాత్మిక, భావోద్వేగ ఆనందం. మనం మనుషులుగా పుట్టినందుకు మన ఉనికికి అర్థం తెచ్చే ఒక గొప్ప రూల్ ఇది. ఇక ఈ రోజటి విశ్లేషణను ముగించే ముందు నేను మీకొక చిన్న ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఐక్యత అనేది ఇంత మంచిది, ఇంత అందమైంది కదా. మరి ఆలోచించండి, కనీసం ఏ సినిమా చూడాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనే దానికే విపరీతంగా వాదించుకునే మన ఆధునిక సమాజంలో ఇలాంటి పర్ఫెక్ట్ సామరస్యాన్ని ఎలా తీసుకురాగలం? మన ఇళ్లల్లో, మనం పనిచేసే ఆఫీసుల్లో ఈ ఐక్యతను ఎలా ప్రాక్టీస్ చేయగలం? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి. ఇది మనందరికీ అవసరం. సరే, మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటివరకు సెలవు.